న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై అన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన స్పెషల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ భేటీలో వార్డుల డీలిమిటేషన్పై కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు తమ అభ్యంతరాలు, సూచనలను సభలో వ్యక్తం చేయనున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ డిసెంబర్ 9న ప్రిలిమినరీ డీలిమిటేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభా ఆధారంగా వార్డు సరిహద్దులను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అభ్యంతరాలు, సూచనలకు డిసెంబర్ 17 వరకు గడువిచ్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 1300కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అయితే వార్డుల విభజన ప్రక్రియను అశాస్త్రీయంగా, ఏకపక్షంగా జరిపారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరపకుండా ప్రధాన కార్యాలయంలో కూర్చుని వార్డుల విభజన చేశారంటూ ఫైర్ అయ్యారు. జనాభా అసమతులిత, భౌగోళిక సౌలభ్యం, సహజ సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో వార్డుల డీలిమిటేషన్ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇవాళ మేయర్ అధ్యక్షతన స్పెషల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, దేశంలోనే అతిపెద్ద మహానగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అయితే జీహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ తాజాగా నవంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 650 చదరపు కిలోమీటర్లతో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెంచుతూ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దాదాపు 20 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లు, మొత్తం 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ పరిధిలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి ఈ నెల 9 నుంచి కూడా అభ్యంతరాలను వ్యక్తం చేయాలంటూ కూడా కొంత గడువు కోరింది. అయితే దీంతో ఈ రోజుతో ఆ గడువు ముగియడంతో ఈ రోజు ప్రత్యేక స్పెషల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు, కొంత అభ్యంతరాలు తెలుస్తూ దాదాపు ఇప్పటికే వేల సంఖ్యలో ఇటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణానికి కూడా వివిధ నేతలు, చాలా మంది అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళ యొక్క అభ్యంతరాలను చూస్తూ వేల సంఖ్యలో అభ్యంతరాలను కూడా ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను చేస్తుంది, అసలు శాస్త్రీయబద్ధంగా కూడా చేయకుండా, ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎవరికి సలహాలు, సూచనలు కూడా తీసుకోకుండా కేవలం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడము ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వింత పోకడలు పోతుంది అన్నట్టు కూడా కొంత వాళ్ళు ఫైర్ అవుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే డీలిమిటేషన్ చేసినటువంటి ప్రక్రియకు అనుగుణంగా గతంలో 150 వార్డులుగా ఉన్నటువంటి సంఖ్యను డబుల్ చేస్తూ 300 వార్డులుగా చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడము, దానికి సంబంధించి వివిధ పార్టీలు కూడా కొంత అంటే ఒక పార్టీకి మేలు చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా డీలిమిటేషన్ ప్రక్రియను కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఇతర పార్టీల నేతలు కావచ్చు, ముఖ్యంగా మజ్లిస్ పార్టీకి మేలు చేయడం కోసమే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను చేస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకవైపు అంటే మజ్లిస్ పార్టీకి అండగా ఉంటూ ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పేసి ఇప్పటికే లోపాయికారి ఒప్పందం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా డీలిమిటేషన్ చేసి 300 వార్డుల సంఖ్యను 3 కమిషనరేట్ పరిధిలో ఏవైతే ఉన్నాయో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోగానే ఈ 300 డివిజన్లను విభజించి 100 డివిజన్లకు ఒక కమిషనరేట్ చేయాలని చెప్పేసి కూడా అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, అందులో ముఖ్యంగా ఒక మేయర్ ని అంటే మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పేసి కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగానే డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా అభ్యంతరాలను వ్యక్తం చేసి ఇప్పటికే నిరసనలు కూడా చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఎక్కడ కూడా ప్రస్తుతం ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేని ఈ మహానగరంలో
మరింత అంటే కేవలం పోకడలకు గొప్పగా చెప్పుకోవడం కోసం, పోకడలకు పోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికీ 150 వార్డులు ఉన్నటువంటి ఈ నగరంలోనే కావాల్సినటువంటి సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో 300 వార్డులను పెంచితే కనుక ఎక్కడి నుంచి మౌలిక సదుపాయాలు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళకు సహాయ సహకారం అందించడానికి అధికారులు కావచ్చు, ఎక్కడి నుంచి వస్తారన్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే వికేంద్రీకరణ చేయాల్సినటువంటి ఈ సమయంలో కేంద్రీకరణ చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రత్యేకంగా ఈ అభ్యంతరాలపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.